హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మన వాక్య భాగము మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుంచి ఒకసారి చూద్దామండి. స్క్రీన్ మీద ఆయన మీకు చదవండి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమునందున 12 మందితో కూడా బెతనియకు వెళ్ళెను. మరునాడు వారు బెతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను చదువు. దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైన ఇక మీదట ఎన్నిటికి నీ పండ్లు ఎవరిని తినకూడదు గాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి ఆ దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్ట నారంభించి రూకాలను మార్చు వారి బల్లాలను గువ్వలము వారి పీటలను పడద్రోసి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ ఒక వాక్య భాగాన్ని మనం చదివామండి. ఈ వాక్యము మనము విని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చెయ్యునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని మనకు అర్థమయ్యేలా చెప్తా ఉన్నప్పుడు ఆ స్వరానికి మనం లోబడదాం. అప్పుడు మన ఆలోచన మారుతుంది, మన జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్న శిష్యులు ఎవ్వరూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తరువాత వారి బ్రతుకులు ఎలా ఉన్నాయో అంతకుముందు అలా లేవు. అంతకుముందు పేతురు ఎవరండి? చదువు రాదు పేతురుకి. పేతురు పామరుడు అనేది చూస్తాం మనం వాక్యంలో. అలాంటి ఒక పామరుడు, చేపలు పట్టుకునే ఒక పామరుడు ఎలాంటి జీవితాన్ని జీవించాడో మనకు తెలుసు. బైబిల్లో అవగాహన ఉన్న వారికి బాగా తెలుసు. సౌలు ఒకప్పుడు ఎలా ఉన్నాడండి? సంఘాన్ని హింసించేవాడు. ప్రభు స్వరం విన్నాడు, సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. ప్రభు దగ్గరికి మనం వస్తే, వాక్యానికి మన హృదయంలో స్థానం ఇస్తే అది మనల్ని మార్చేస్తుంది. అట్టి శక్తివంతమైంది దేవుని వాక్యం. ఇక్కడ కూర్చున్నప్పుడు లేదా మీరు యూట్యూబ్లో వాక్యాన్ని వింటున్నప్పుడు దయచేసి మీరు ఈ వాక్యం నాకు తెలుసు అనే దాంట్లో కాకుండా ఈ తెలిసిన వాక్యములో నుంచి నా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో అని ఆశతో వినగలిగితే ఖచ్చితంగా యూ విల్ సీ సూపర్ న్యాచురల్ లైఫ్. హల్లెలూయా. 12వ వచనాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని. ప్రభువుకి ఆకలిగా ఉంది అనేది మనకి 12వ వచనంలో అర్థమైంది. ఆయనకి జనరల్గా ఎవరికైనా ఆకలి అవుతున్నప్పుడు ఏం చేస్తారండి? ఆహారం ఎక్కడుందో అక్కడికి మన కన్నులు వెతుకుతా ఉంటాయి. సో దగ్గరలో ప్రభువుకి ఒక అంజూరపు చెట్టు కనిపించింది. అయితే ఈ యొక్క వచనము మనలందరినీ కూడా ఆలోచింపజేస్తుంది. దయచేసి మీరు ఖచ్చితంగా ఆలోచించాలనేది నా మనవి. 13వ వచనం ఒకసారి చదవండి. 13. ఆకులు గల ఒక అంజూరపు చెట్టు. చదవండి. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. హల్లెలూయా. ఒక్క నిమిషం మనం ఒక పాజ్ తీసుకుందాం, ఆగండి. 13వ వచనంలో చాలా జాగ్రత్తగా వినండి, నేను ప్రశ్నలు అడుగుతాను. ఆకులు కలిగిన ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచారు. ఎవరు చూచారు? ఎవరు చూచారు? మీ జవాబుతోటి నేను ముందుకెళ్ళాలి.
కాబట్టి ఖచ్చితంగా మీరు ఆన్సర్ ఇవ్వాల్సిందే. మైక్స్ ఆన్ చేసుకోండి. నాకు ఆన్సర్ చెప్పండి. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి. ఎవరు చూచారు? మళ్ళీ దేవుడు 12వ వచనం చదవండి. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజుని 12వ వచనం. మరునాడు వారు ఆ, బెతానియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆయన అంటే ఎవరు? ఎవరు ఆయన అంటే? యేసు ప్రభు యేసు ప్రభువు. యేసు ప్రభు ఆకలిగొన్నాడు. 13వ వచనంలో ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి. ఎవరు చూచారు? దేవుడే చూసిండు. యేసు క్రీస్తు ప్రభు వారు దూరము నుండి చూచారు. చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. ఏమైనా అంటే అంజూరపు చెట్టులో ఏముంటుంది? పండ్లు పండ్ల కోసం ప్రభు వచ్చాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఇదే వచనాన్ని మీరు పూర్తిగా చదివితే ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ప్రభువుకి తెలియదంటారా ఇది అంజూరపు పండ్ల కాలము కాదు అని? మరి అంజూరపు చెట్టు దగ్గరికి అంజూరపు పండ్ల కోసం ఎందుకు వచ్చుంటాడు దేవుడు? బాగా ఆలోచించాలి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీ అందరికీ చాలా జ్ఞానం ఉంది. మీ ఇంట్లో ఒక మామిడికాయ చెట్టు ఉందనుకోండి. ఎవరికి వారు అనుకోండి. మీ ఇంటికి ఆగస్టులోనో సెప్టెంబర్లోనో నేనే వచ్చి మీ మామిడికాయ చెట్టుకి కాసిన ఒక మామిడి పండు తీసుకురండి అని చెప్పినా అనుకోండి. మీరేమంటారు? సెప్టెంబర్లో ఏమంటారు? అది ఇప్పుడు కాయదు. అది ఇప్పుడు కాయదు. మరి మీకు తెలుసు కదా, మీ ఇంట్లో ఉన్న మామిడికాయ చెట్టుకి మామిడికాయ ఎప్పుడు కాస్తదో ఎప్పుడు కాయదో మీకు తెలిసినప్పుడు చెట్లని సృష్టించిన వాడికి తెలీదా అంజూరపు పండ్ల కాలం అది కాదని? ఎందుకు ప్రభు దూరం నుండి చూచి దాని దగ్గరకు వెళ్ళి అక్కడ ఏమైనా దొరుకుతుందోనని ఎందుకు వచ్చాడు? ఆలోచించాల. నువ్వే చెప్పాలి, మాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. తప్పకుండా. కానీ మీరు ఆలోచించండి, ఎందుకు అలా ఉండొచ్చు? ఇప్పుడు ఆయన సర్వ సృష్టికర్త. ఆయనకి అన్ని తెలుసు. అంజూరపు పండ్ల కాలము కాదు అని తెలిసి కూడా ప్రభు ఎందుకు వచ్చాడు? ఓకే, ఎందుకు వచ్చాడు అంటే అంజూరపు చెట్టుకు ఒక లక్షణం ఉంది. ఏంటి ఆ లక్షణం అంటే ఆకులు ఉంటే పండ్లు కూడా ఉంటాయి. మీరు అంజూరపు చెట్టుని చూస్తే మీ గూగుల్‌లో కూడా వెతికితే పండ్లు ఉంటేనే ఆకులుంటాయి. పండ్లు లేవనుకోండి అంజూరపు చెట్టు ఆకులు కూడా ఉండవు. అది ఎండిపోయి కనిపిస్తుంది. సో దానికున్న లక్షణం ఏంటంటే పండు, ఆకులు రెండూ కనిపిస్తాయి. ఇది అంజూరపు చెట్టుకి ఉన్న లక్షణం. ఒక్కో చెట్టుకి ఒక్కో లక్షణం ఉంటుంది. ఒక్కో చెట్టు ఒక్కో సీజన్‌లో పండ్లనిస్తా ఉంటుంది. మనకు తెలిసిన విషయం. అంజూరపు చెట్టు కూడా ఒక యూనిక్‌నెస్ ఉంది. ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే దాంట్లో ఆకులున్నాయి అంటే పండ్లు కూడా ఉంటాయి. అందుకే ప్రభువు అది అంజూరపు పండ్ల కాలము కాదు, కానీ అంజూరపు చెట్టుకి ఉన్న ఆకులు చూసాడు. ఆకులు చూసినప్పుడు దాని మీద ఏమైనా దొరుకుతుందేమోనని వచ్చాడు. ఆకులు చూసినప్పుడు అది ఫలించిందేమో అని దగ్గరకొచ్చాడు. ఆకులున్నాయి కదా, పండ్లు కూడా ఉన్నాయని దగ్గరకొచ్చాడు. కానీ అది అంజూరపు చెట్టు ఆకులు మాత్రమే కలిగి ఉంది కానీ పండ్లు కలిగి లేదు. ఇప్పుడు కిందటి వచనానికి వద్దాం. 14వ వచనం. అందుకాయన ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఎవరితో చెప్పాడు?
14వ వచనం మరలా చదవండి. అందుకాయన ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు అంటే ఎవరి పండ్లు? అంజూరపు చెట్టు పండ్లు. అంటే దేవుడు ఎవరితో మాట్లాడుతా ఉన్నాడు? అని చెప్పెను. అని చెప్పెను. ఎవరితో చెప్తున్నాడు? అంజూరపు చెట్టుతో. ఇక్కడ ఒక విషయం మనకి బాగా అర్థం కావాలి. ఏంటంటే చాలా సార్లు మనం కూడా ప్రభువుని ఇలాగే మోసం చేస్తాం. నేను చాలా పెద్ద పదం వాడాను. మీరు గ్రహించాలి. చాలా సార్లు మనం భక్తి కలిగిన వారంగా చూపిస్తాం. మనం ఇకనైనా ఫలిస్తామని ఎదురు చూసేలా చేస్తాం. ఈరోజు మనం చర్చికెళ్తాం. ఈరోజు మనం మీటింగ్‌కెళ్తాం. ఈరోజు మనం వాక్యం చదువుతాం. ఈరోజు మనం ప్రమాణాలు చేస్తాం. నేను మీ మాట వింటా. నేను మంచిగా ఉంటా. నేను విధేయత చూపిస్తా. నేను మారిపోతా. నేను మంచిగా ఉంటా. ఇలాంటి మాటలు చెప్తాం. చెప్పినప్పుడు మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? వాళ్ళ క్రియలు చూస్తాం. ఎట్లా అయితే అంజూరపు చెట్టులో ఆకులుండి ఫలం లేదో, అలాగే మనుషులమైన మనము గూడా మాటలు చెప్తాం. కానీ క్రియలు చూపించలేము. ఎప్పుడైతే మాటలు మాత్రమే చెప్పి క్రియలు చూపించలేదనుకోండి, అప్పుడు దేవుడనే మాటేంటో తెలుసా? ఇంక నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ క్రియలు చూపించవు. అంటే అర్థం ఏంటండి? ఆ అంజూరపు చెట్టుని ఆయన శపించి వేశాడు. ఎందుకని శపించి వేశాడు? ఒక చెట్టు పండ్లు కాయలేదు అంటే అర్థం ఏంటండి? నేనిందాక మీతో చెప్పాను గదా! పండ్లుంటేనే అంజూరపు చెట్టుకి ఆకులొస్తాయి. అది దాని లక్షణం. అది సహజమైన లక్షణం. ఇప్పుడు దేవుడు పండ్లు ఎవరు తినరు అంటే అర్థం ఏంటి? అది పండ్లు కాయదు. పండ్లు కాయదు అంటే అర్థం ఏంటి? ఆకులు కూడా ఉండవు. ఉన్న ఆకులు కూడా కింద వచనం చదివితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒక విషయం ఏంటంటే, మన యొక్క స్థితిని గురించి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. మన యొక్క స్థితి చాలా సార్లు వాక్యం విన్నాక ప్రేరేపించబడి తీర్మానాలు తీసుకుంటాం. నేను వాక్యానికి లోబడతాను. దేవా నేను ఇంకెప్పుడు పాపం చెయ్యను. ఇంకెప్పుడు నేను చెడు సహవాసాలు చెయ్యను. ఇంకెప్పుడు నేను తప్పుగా ఆలోచించను. నేను ఇంకెప్పుడు వాళ్ళతో ఫోన్ మాట్లాడను. నేను ఇంకెప్పుడు తాగను. నేను ఇంకెప్పుడు తిరగను. ఇలాంటివి వాక్యము విన్నాక ప్రేరేపించబడి మాట్లాడతాం. అది సరి అయినది. కానీ నీ క్రియలు అలాగు లేకపోతే దేవుడు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. ఆకులున్నప్పుడు పండ్లు ఉండడం అంజూరపు చెట్టు లక్షణం. అలాగే మాటలు చెప్పినప్పుడు క్రియలు చూపించగలిగితే నువ్వు ఫలిస్తావు. నువ్వు క్రియలు చూపించకుండా మాటలు చెప్పేవాడిగా నువ్వుంటే, మాటలు మాత్రమే చెప్పేదానిగా నువ్వుంటే, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా! 15వ వచనంలో 14వ వచనం మళ్ళొకసారి చూడండి. అందుకాయన ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరునూ తినకుందురు గాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిది. ఏం విన్నారు శిష్యులు? 14వ వచనాన్ని చూడండి. ఇది మొదటి సంగతి మనం చెప్పాం. ఏంటంటే, అది మన స్థితిని గురించి మాట్లాడుతా ఉంది. మనం ఫలించే వారంగా ఉండాలి. మనం మాటలు చెప్పి, వాగ్దానాలు చేసి, తీర్మానాలు తీసుకునే వారిగా మాత్రమే కాదు కానీ, దాన్ని చేసే వారంగా ఉండాలి. ఆ రెండో విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. రెండో విషయంలో 14వ వచనంలో ఒకసారి చదవండి 14. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరినో తినకుందురు కాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిది. ఏం విన్నారు ఆయన శిష్యులు? ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరినో తినకుందురు కాక అని అంటే శిష్యులు విన్నారు. ఎవరు ఎవరితో చెప్పారు? యేసయ్య అంజూరపు చెట్టుతో చెప్పాడు. ఏం చెప్పాడు? నీ పండ్లు ఇంకెవ్వరూ తినరు అని చెప్పాడు. మళ్ళీ అంటున్నా నేను. ఇక్కడ నేను 3 విషయాలు చెప్తున్నాను. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టుతో మాట్లాడడము. అంజూరపు చెట్టుకి ప్రభు ఒక సంగతి చెప్పడము మొదటి విషయం. రెండో విషయం ఏంటి? ఏం చెప్పాడు సంగతి? ఇక మీదట నీ పండ్లు ఎవ్వరూ తినరు అని చెప్పాడు. మూడవదేంటి? ఈ జరిగిన సంభాషణ శిష్యులు విన్నారు. ఇది శిష్యులు విన్నప్పుడు ఏమనుకోవచ్చు?
ఇప్పుడు నేనున్నాను, నా ఎదురుగా ఓ చెట్టు ఉంది. ఆ చెట్టుతో నేను మాట్లాడుతా ఉన్నాను. మీరైతే ఏమనుకుంటారు నన్ను జూసి? ఈ అమ్మాయికి పిచ్చి బాగా ముదిరిందనుకుంటారు. కదండీ! జనరల్లీ ఒక వ్యక్తి చెట్టుతో మాట్లాడితే ఇలాగే మనం రియాక్ట్ అవుతాం. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టుతో మాట్లాడుతా ఉంటే, శిష్యులు కూడా అలాగే అనుకున్నారో ఏమో నాకు తెలీదు కానీ, అది గుర్తుపెట్టుకున్నారు. అది ఎంత గుర్తుపెట్టుకున్నారంటే, వారి జీవితంలో అలాంటి ఒక సంభాషణ చూడల. ఒక మనిషి ఒక చెట్టుతో మాట్లాడడం చూడలే. ఒక మనిషి ఒక చెట్టుతో ఒక ఆజ్ఞని పంపించడం చూడలే. కాబట్టి శిష్యులకి అది మైండ్‌లో ఫీడ్ అయిపోయింది. ఆ! అది ఫీడ్ అయిపోయిన తర్వాత ఇంక కొంచెం కిందికి రండి. ఇప్పుడు 19వ వచనం చదవండి. సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరెను. పొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు హల్లెలూయా! ఆ! ఈ వచనాన్ని చూద్దాం. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ప్రభువు ఆ మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు? ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవ్వరూ తినకుందురు గాక అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సాయంకాలం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయటికొస్తా ఉన్నారు. బయలుదేరారు. సాయంకాలము అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరారు. యెరూషలేము నుంచి బయలుదేరారు. వచ్చేసరికి పొద్దున పూట ఎక్కడైతే ప్రభు అంజూరపు చెట్టుతో మాట్లాడాడో, ఆ చెట్టు కనిపించిందండి వీళ్ళకి. ఎలా కనిపించింది? వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా ఉంది? ఆకులతో నిగనిగలాడుతూ ఉంది. ఆ ఆకుల ఆ ఆకులని చూసే ప్రభు వెళ్తాడు పండ్లున్నాయేమోనని. అంటే ఒకరి చూపు పడే అంత పచ్చగా ఆ చెట్టు కనపడింది. మరలా పొద్దున అయ్యేసరికి ఏమైందండి? ఆ అంజూరపు చెట్టు వేళ్ళని మొదలుకొని ఎండిపోవడం జూసారు. ఏ చెట్టైనా ఎలా ఎండిపోతదండి? మొట్టమొదట ఆకులెండిపోతాయి. తర్వాత కొమ్మలెండిపోతాయి. దాని తర్వాత కాండము ఎండిపోతుంది. దాని తర్వాత వేర్లు ఎండిపోతాయి. ఇది చెట్టుకి ఉండే లక్షణమే. మీకు కూడా మీ ఇంట్లో చెట్లుంటే నేను చెప్పేదేమి కొత్తగా అనిపించదు. ఇలాగే చెట్టు ఎండిపోతుంది. కానీ శిష్యులు ఒక వింతైన సంగతి చూసారు. ఏంటా సంగతి అంటే, ఈ చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయింది. అంటే వేళ్ళ నుంచి, కాండము నుంచి, కొమ్మల నుంచి ఆకులు మొత్తంగా ఎండిపోవడం చూసారు. చూసినప్పుడు అప్పుడు పేతురు ఆ సంగతి, ఏ సంగతి ప్రభు మాట్లాడాడే చెట్టుతో, నువ్వింకెప్పటికీ ఫలించవని, ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు మాట్లాడిన అంజూరపు చెట్టు ఎండిపోయెనని. ఏముందండి అక్కడ? నీవు మాట్లాడిన అంజూరపు చెట్టు అని ఉందా? 21వ వచనాన్ని నేను మీకు చూపిస్తా ఉన్నాను. చెప్పించిన అంజూరపు ఆ! చెట్టు. శపించిన, శపించిన. శపించడం అంటే అర్థం ఏంటండి? దేవుడు దాని యొక్క గ్రోత్‌ని ఆపేశాడు. శపించడం అంటే అర్థం ఏంటంటే, అది పెరగకుండా, అది ఫలించకుండా, దానికి నెక్స్ట్ మూవ్‌మెంట్ లేకుండా ఆయన తన మాట పలికాడు. ఇక్కడ రెండో సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండో సత్యం ఏంటంటే, మీకేదైనా ఒక రోగం కనిపించినప్పుడు, ఒక బాధ కనిపించినప్పుడు, ఒక అనారోగ్యం ఉందనుకోండి. ఒక అనారోగ్యంతో పోరాడుతున్నాం. నేను మరలా చెప్తున్నానండి. మన శక్తి సరిపోదు. మనము పోరాడలేము. అందుకే దేవుడు రావాల్సొచ్చింది. మనకే అపవాదిని జయించే అంత దమ్ముంటే, మనకే రోగాన్ని కొట్టగలిగే అంత శక్తి ఉంటే, మనకి దేవుడెందుకండి? మన వల్ల కాదు కాబట్టే ఆయన మనకు కావాలా? మనతో కాదు కాబట్టే ఆయన మన కోసం రావాల్సొచ్చింది. కాబట్టే దేవుడు మనిషికి కావాలి. దేవుడు మనిషికి కావాలి. ఎందుకంటే, ఇక్కడ ఉన్న రోగం పైన అధికారం నువ్వు సొంతం చేసుకోవడానికి, నిన్ను సృష్టించిన దేవుడు నీతో ఉండాలి. నీతో రోగం ఉన్నప్పుడు
ఒక రోగం నిన్ను వెంటాడుతున్నప్పుడు, ఈ మధ్య చాలా మందికి చాలా రోగాలు వస్తా ఉన్నాయి. క్యాన్సర్ అని, షుగర్ అని, బీపీ, థైరాయిడ్, ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి. వీటికి సో కాజ్ కాజ్ ఏంటి? రీజన్ ఏంటి? అని మీరు అడిగితే వాళ్ళు మీకు చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా అండి? పరీక్షలన్నీ చేశాక కూడా నువ్వెక్కువగా ఆలోచిస్తావమ్మా, అందుకే ఇలాగొచ్చింది. నువ్వు నీ మైండ్‌ని స్టేబుల్‌గా పెట్టుకో, అప్పుడేం రాదు. లేకపోతే నువ్వు తిన్న తిండి అరగక అది ట్యూమర్ లాగా ఫార్మ్ అయింది. ఇలాంటివే వస్తాయి. అంటే సమస్య ఎక్కడుంది? మనలో ఉంది. అయితే మన ఆలోచనలు, అయితే మనకున్న సమస్యలు, అయితే మనము అన్నీ లోపల నుంచే. ఆ లోపల నుంచి వచ్చే సమస్యలకి పరిష్కారం కూడా లోపల నుంచే రావాలి. కాబట్టే ఒక రోగం నీకు కనిపించినప్పుడు, ఆ రోగం ఎలా ఉంటుందండి? అంజూరపు చెట్టులాగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఓ క్యాన్సర్ వచ్చిందనుకోండి, అది చాలా సౌండ్‌గానే కనబడుతుంది. ఫోర్త్ లెవెల్, థర్డ్ లెవెల్, సెకండ్ లెవెల్, ఫైనల్ లెవెల్ కనబడుతుంది. ఓ సోరియాసిస్ వచ్చిందనుకోండి, ఆ ఒంటి నిండా ర్యాషెసే కనబడతాయి. షుగర్ వచ్చిందనుకోండి, లేస్తే కళ్ళు తిరుగుతా ఉంటాయి. బీపీ వచ్చింది, ఎవ్వరు మాట్లాడినా కోపం వచ్చేస్తా ఉంటది. ఇవన్నీ మీకు ఫ్రెష్‌గా నిగనిగలాడుతూ కనబడతాయి. వాటిని చూసినప్పుడు మనం ఏమనుకుంటాం? అయిపోయింది నా జీవితం. ఇగ అయిపోయింది. నేను ఇంకేం చెయ్యలేను అనుకుంటాం. కానీ దేవుడు ఏమనుకున్నాడండి? అంజూరపు చెట్టుని చూసినప్పుడు, దాని నిండా ఆకులు చూసినప్పుడు, అది ఇంక ఫలిస్తుంది అని అనుకోకుండా, అది ఫలించలేదు కాబట్టి ప్రభు దాంతో మాట్లాడాడు. ఇందాక మనం చదివాం గదా! 14 వచనం. ఆయన దానితో చెప్పెను. ఏం చెప్పాడు? ఎన్నటికి నీ పండ్లు ఫలించవు అని చెప్పాడు. నీకు కనిపించే రోగంతో కూడా నువ్వు చెప్పాలి. ఏమని? ఇక మీదట నీవు నా శరీరము మీద ఉండకుందువుగాక. ఇక మీదట నీవు నా శరీరములో ఉండకుందువుగాక అని చెప్పినప్పుడు శిష్యులు వెంటనే చూడలేదు కానీ మార్పుని. వారు తిరిగి వచ్చే ప్రయాణంలో వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దేవుడు అంజూరపు చెట్టుని శపించాడు. నీవు కూడా నీ రోగాన్ని శపించగలిగే విశ్వాసం గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. మనం నిన్నటి దినాన కూడా చదివాం ఈ మాట. అందుకు యేసు 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. పేతురు ఆశ్చర్యానికి గురైనప్పుడు పేతురుకి అర్థం కాల. అదేంటి ప్రభువా, నువ్వు శపించిన అంజూరపు చెట్టేంటి ఎండిపోయింది అని ఒక ఆశ్చర్యంగా పేతురు అడిగితే, దేవుడిచ్చిన సమాధానము ఈరోజు నిన్ను నన్ను ఆలోచింపజేయాలి. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, అందుకు యేసు వారితో ఇట్లా నేను ఎవరితో? శిష్యులతో. ఈ సంగతి జ్ఞాపకం చేసుకొని నివ్వెరపోతున్న శిష్యులతో దేవుడు చెప్తున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచితే మీరేం చేస్తారో తెలుసా? మాట్లాడతారు. ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి మాట్లాడతారు. సమస్య మీ కళ్ళ ముందుంటే, రోగం మీ ఒంటి మీద ఉంటే, ఇబ్బందులు మీ ఇంట్లో ఉంటే, పరిస్థితులు ఎంత తారుమారుగా ఉన్నా దేవుని యందు మీకు విశ్వాసం ఉంటే మీరు సమస్యతో మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తారు. హల్లెలూయా! మీరు సమస్యతో మాట్లాడేవారా? సమస్యను చూసి జడిసేవారా? మీకు దేవుని యందు విశ్వాసం ఉంచితే, మీకు దేవుని యందు విశ్వాసం ఉంటే మీరు సమస్యతో మాట్లాడతారు. సమస్యను గురించి మాట్లాడరు. మీకు దేవుని యందు విశ్వాసం ఉంటే, అదే ప్రభు చెప్తా ఉన్నాడు పేతురుతో. పేతురు, నువ్వు దీనికి ఆశ్చర్యపోతున్నావా? సమస్య నీకున్నప్పుడు, ప్రాబ్లం నీకున్నప్పుడు నువ్వు మాట్లాడు అని పేతురు ఇక్కడ నేర్చుకున్నాడండి. ఈ భాగంలో పేతురు నేర్చుకున్నాడు. ఇంకొక భాగంలో పేతురు దాన్ని ఎక్సర్సైజ్ చేస్తాడు. చూద్దామా ఆ భాగం? నేను ముగించేస్తాను 5 నిమిషాలు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అందరూ తీయండి నాతో పాటు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. మొదటి నుండి. పేతురు ఏం నేర్చుకున్నాడు? సమస్య ఉన్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంటే సమస్యతో మాట్లాడాడు. ఎప్పుడు? విశ్వాసం ఉంటే. నీ విశ్వాసం ఏంటి? దేవుని యందు. విశ్వాసం అంటే అర్థం ఏంటి? నీ కంటికి కనపడలేదు
కానీ ఆధారాన్ని బట్టి నువ్వు ఉంది అని నమ్మడం, దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని నమ్మడం, అది విశ్వాసం అంటే. మీకు విశ్వాసం అనడానికి డెఫినేషన్ హెబ్రీలకు రాసిన పత్రిక 11:1 ఉంటుంది. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. మీ విశ్వాసానికి నిజమైన స్వరూపం ఉంది. నువ్వు దేని గురించి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావో అది. పేతురు ఇది నేర్చుకున్నాడు ప్రభు దగ్గర. పేతురు నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టాడు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 1 నుండి చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుతుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. 3వ వచనం. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోచున్నప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, పేతురు ఒక విషయాన్ని నేర్చుకున్నాడు ప్రభు దగ్గర. నేర్చుకున్న కొంతకాలానికి దాన్ని మర్చిపోలేదు. అది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంతో కాలంగా వాక్యాలు వింటున్నాం. ఏది మర్చిపోకుండా అది మన హృదయంలో, మన మనస్సులో, మన నోట్లో ఉండాలి. ఇక్కడ పేతురు కూడా దేవాలయానికి ఎక్కి వెళ్తా ఉంటున్నప్పుడు అక్కడ ఒక భిక్షగాన్ని చూశారు. ఆయన కుంటివాడై ఉన్నాడు. ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచి. అలాంటి ఒక కుంటివాడు వారిని చూసి భిక్షం అడుగుతా ఉన్నాడు. వాళ్ళ నుంచి ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నాడు. జనరల్‌గా మనం అదే చేస్తాం. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మా కోసం ఈయన ప్రార్థన చేస్తే బావుండు. మాకు అప్పు సమస్యలున్నాయి. వీళ్ళు మాకు కొంత సహాయం చేస్తే బావుండు. వీళ్ళేమన్నా మాకు మంచి చేస్తే బావుండు అని మనుషుల వైపు మనం చూస్తాం కదండీ! ఇక్కడ వీరికి దేవుడు తెలీదు. ఈ కుంటి అతనికి దేవుడు తెలీదు కాబట్టి మనుషుల వైపు చూస్తా ఉన్నాడు. కానీ మనకు దేవుడు తెలుసు. మన సోర్స్ ఆఫ్ గివర్ దేవుడు. అయితే ఈయన పేతురు యోహాన్ని చూసి ఏమడుగుతాడంటే భిక్షం అడుగుతాడు. జనరల్‌గా ఎవరైనా భిక్షం అడిగితే మనం ఏం చేస్తామండి? మన దగ్గర ఏది ఉంటే అది ఇస్తాం కదండీ! నీ దగ్గరికి ఎవరైనా భిక్షం అడుక్కునే వాళ్ళు వచ్చారు. నీ దగ్గర ఏమీ లేవనుకోండి. నువ్వేం చెప్తావు? నా దగ్గర ఏం లేదమ్మా అని పంపిస్తావు. సో వాళ్ళకేం అర్థమైతది? ఆహా! వీళ్ళ దగ్గర డబ్బులు లేవు అని వెళ్ళిపోతారు. ఇక్కడ పేతురు యోహాన్ దగ్గరికి గూడా ఆ వ్యక్తి పుట్టింది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి వచ్చి భిక్షం అడిగితే పేతురు యోహాను మా దగ్గర డబ్బులు లేవని పంపలేదండి. వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వలేదు. వాళ్ళేం చేశారో చూడండి. వారి దగ్గరకొచ్చినప్పుడు పేతురు యోహాను వానిని చూస్తారు ఫస్ట్. దేవుడు ఎట్లా అయితే అంజూరపు చెట్టును చూశాడో అలాగే ఈ రోగంతో ఉన్న వ్యక్తిని చూస్తారు వీళ్ళు. చూసినప్పుడు ఈ వ్యక్తి అనుకుంటాడు, వీళ్ళేమైనా నాకు ఇస్తారేమో, నన్ను చూస్తున్నారు గదా! వీళ్ళు నాకేమైనా సహాయం చేస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తా ఉన్నాడు. చూస్తున్నప్పుడు 6వ వచనం పేతురు అంటాడు, అయ్యా నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు. కానీ నాకు కలిగింది నీకిస్తాను. నాకేం కలిగి ఉందో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు నేను కలిగి ఉన్నాను. ఆయన్ని నేను కలిగి ఉన్నాను. ఆయన వాక్యం నా నోట్లో ఉంది. దేవుడు నాకు చెప్పాడు విశ్వాసం ఉంటే మాట్లాడమని. యేసుక్రీస్తు నామమున నువ్వు లేచి నడువు అని చెప్తాడు. ఉందా నీకు ఆ విశ్వాసం? అందుకే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి దేవుడు అన్న మాట, చిన్న విశ్వాసం ఉంటే చాలు. చాలా కొద్ది విశ్వాసం ఉంటే చాలు ఈ వాక్యం నమ్మడానికి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? విశ్వాసం ఉంది అని చెప్పుకుంటూనే సమస్యనే చూస్తాం. సమస్యతో మాట్లాడము, సమస్యను గురించి మాట్లాడతాము. నేర్చుకుందాం ప్రియులారా. పేతురు ఎలాంటి జీవితాన్ని క్రీస్తులో చూశాడో నేర్చుకుందాం. పేతురు సమస్యను చూసి భయపడలా. సమస్యను చూసి పారిపోలే. సమస్యకి కూడా తల వంచలేదు. ఎందుకంటే ఆయన దగ్గర ప్రభు వాక్యం ఉంది. ఆయన దగ్గర ప్రభు ఉన్నాడు. అందుకే పేతురు యోహాను చెప్పిన మాట ఏంటో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువు అని చెప్తారు. నడవమని చెప్పెను. చదివారా ఈ మాట?
6వ వచనం చదవండి ఒకసారి. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీ నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వారి కుడి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసెను. ఉందా అండి బైబిల్లో? యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పెను. చూసారా? దేవుని యందు విశ్వాసం ఉంటే నీ నోట్లో నుంచి వచ్చే మాటలు ప్రభు ఎలా నెరవేరుస్తాడు. 7వ వచనం, వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి, ఇది కావాలండి దేవుడికి. నువ్విచ్చే ఆస్తులు కాదు, నువ్విచ్చే అన్నదానాలు కాదు, నీవు చేసే పనిలో నిన్ను బట్టి దేవుని స్తుతించాలి. అమ్మ పలాని వాళ్ళ అమ్మాయి ఇలా చేస్తుంది అన్నప్పుడు పేరెంట్స్‌కి ఎంత ప్రైజ్ ఉంటదండి, ఎంత సంతోషం ఉంటది. పలానా వాళ్ళ అమ్మాయి తప్పు చేసింది అన్నప్పుడు పేరెంట్స్ ఎట్లా అయితే సిగ్గుపడతారో, అలాగే పలానా వాళ్ళు మంచి చేశారన్నప్పుడు పేరెంట్స్ అంతే ఆనందపడతారు. ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం, ఈ వ్యక్తి ప్రభువుని స్తుతిస్తూ, ఎందుకు ప్రభువుని స్తుతించాడు? ప్రభు వల్ల బాగుపడ్డాడు కాబట్టి. ప్రభు వల్ల ఎలా బాగైపోయాడు? పేతురు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. విశ్వాసం ఉంటే దాన్ని ఎట్లా యాక్షన్‌లో పెట్టాలో నేర్చుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా నేర్చుకుంటున్నావు. నేను కూడా నేర్చుకుంటున్నాను. విశ్వాసం ఉంది అని చెప్పుకోవడం కాదు, కానీ విశ్వాసం ఉన్నప్పుడు మనం పరిస్థితులతో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. హల్లెలూయా! ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ పాదములకి స్తోత్రములు. ప్రభువా, విశ్వాసము ద్వారానే గొప్ప కార్యములు జరుగుతాయని మీ వాక్యం సెలవిస్తా ఉంటుంది. అటువంటి విశ్వాసం మీరు మాకు అనుగ్రహించారు. ప్రభువా, నీకు స్తోత్రాలు. దేవా, అట్టి విశ్వాస ప్రకారం ఈ లోకంలో మేము జీవించడానికి మాకు సహాయం చేస్తూ రండి. మీ కృపలో ఇంకా మేము ఎదిగి వర్ధిల్లడానికి, ప్రభువా, ఇంకా మీ వాక్యంలో వేరు పారి స్థిరపరచబడ్డానికి మాకు సహాయం చేస్తూ, ఇట్టి విశ్వాసాన్ని మేము మా యొక్క యాక్షన్స్‌లో, మా యొక్క క్రియల్లో మేము చూపించడానికి పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేస్తూ రండి. ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా అనేక రోగముల నుంచి విడిపించబడుదురు గాక, అనేకమైన బాధల నుంచి విడిపించబడుదురు గాక, అనేకమైన అప్పుల సమస్యల నుంచి విడిపించబడుదురు గాక, అనేకమైన రోగముల నుంచి విడిపించబడుదురు గాక. ప్రభువా, నీకు స్తోత్రాలు. వారికి మీరిచ్చిన విడుదలను బట్టి నేను స్తుతిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్.